హలో, నేను మీరాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఆ కొత్త రెసిపీ ఏమిటంటే వంకాయ కర్రీ అండి. అంటే గుత్తి వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రాగి సంగట్లోకి కానీ, రాగి రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్లు చాలా బాగుంటుంది. ఈ గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. గుత్తి వంకాయలను తొడమలు తీసేసి ఇలాగ బాగా సాల్ట్ వాటర్లో కుదుముకొని ఇలా తీసి పెట్టుకోవాలండి. మనకు కావాల్సినన్ని. తర్వాత ఒక టమోటో, ఒక 2 ఆనియన్ అండి, ఒకటి పోపుకి, ఒకటి మసాలాకండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, పసుపు పొడి, కొబ్బరి కొంచెము, గరం మసాలా, చెక్క, లవంగాలు, కొన్ని పల్లీలు, కొంచెం చింతపండు అండి. చింతపండు తినని వాళ్ళైతే కొంచెం తీసుకుంటే చాలండి. నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు 1 బై 1 మిక్సీకి పట్టించుకోవాలండి. పల్లీలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. అదే మసాలా కోసి పెట్టుకున్నాం కదా, అవి గరం మసాలా, చెక్క, లవంగాలు, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, కొబ్బరి ఇలాగా 1 బై 1 వేసుకోవాలండి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఉప్పు కూడా ఇందులోనే వేసుకుంటే బాగా మనకు వంకాయ ముక్కలకు బాగా పడుతుందండి. చింతపండు కూడా ఇందులోనే వేసుకొని మిక్సీకి పట్టించుకొనేసేయాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీకి. ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి. బాగా వేడి అయ్యాక కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి పడుతుందండి గుత్తి వంకాయకి. మరి పోపుకి వేసుకున్నట్లు కొంచెమే వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ అంత ఏముండదండి. కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. టమోటాలు కూడా బాగా మగ్గిపోవాలండి. టమాటాలు కూడా బాగా మగ్గితేనే కర్రీ బాగుంటుంది. అలా కాకుండా పచ్చివాసన వస్తే ఏం బాగోదండి. మీరు వేయించుకునేటప్పుడు కొంచెం మెత్తని టమోటా తీసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. చాలా టైం టేకింగ్ కాకుండా తొందరగా మగ్గిపోతుంది. కాబట్టి కొంచెం మాగిన టమోటాని తీసుకుంటేనే బెటర్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కుదుపుకోవాలి. వీటిని కుదుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన వేయించే వరకు వేయించుకోవాలి. ఇక్కడ తెలంగాణ సైడ్ అంటే గోల్చుకోవడం అంటారండి. మన ఆంధ్ర సైడ్ అయితే వేయించుకోవడం అంటారు. అదే రెండింటికి డిఫరెన్స్. ఇప్పుడు అదే వంకాయ మనం ముందుగానే మసాలా పెట్టుకుంటాం కదండి. ఆ మసాలా వంకాయ తీసుకొని ఇందులో 1 బై 1 వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలాగ ఉంచుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మసాలాతో పాటు మగ్గితేనే అండి వంకాయ తొందరగా ఉడుకుతుంది. కర్రీ కూడా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న మసాలాను ఒకసారి ఇలాగ అంతా వేసుకొని కదుపుకోవాలండి. వంకాయ ముక్కలకు పట్టేలాగా మళ్ళీ పట్టుకొని ఇప్పుడు 5 మినిట్స్ అలానే సిమ్లో పెట్టేయాలి. మీడియంలో పెట్టినా కూడా మాడిపోతుందండి. సిమ్లో పెట్టుకొని ఇలాగ 5 మినిట్స్ అలాగే ఉంచుకుంటే అప్పుడు మసాలా పచ్చి స్మెల్ పోతుంది. ఇప్పుడు ఇలాగ ఒకసారి అంతా కదుపుకొని ఇప్పుడు ఒకసారి కదుపుకుంటే మసాలా వంకాయ ముక్కలు బాగా పట్టింటుందండి. ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్, 2 గ్లాస్, 3 గ్లాసెస్ అంటే కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలండి. నేనైతే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ చిక్కగా ఉంటే తింటని నేను కొంచెం లూజ్గానే చేస్తానండి. మరి మీ ఇంట్లో వాళ్ళు తినేటట్లు ఉంటే ఎలా అయినా చేసుకోవచ్చు. లూజ్గా అయినా చేసుకోవచ్చు, లేదు కొంచెం గ్రేవీ ఉన్నట్లుగానే చేసుకోవచ్చండి. ఇప్పుడు వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అసలు బగారా రైస్ లేకంటే ఎక్సలెంట్ కర్రీ ఇదండి. మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఎవరు చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదు.